నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్జీల జోరు. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలకు 17 ఆర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. 2వ తేదీ నుండి ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని తెలియజేస్తామంటూ వెల్లడి. పట్టణంలో జరిగే సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ సమాచారాన్ని కౌన్సిలర్లకు ఎందుకు చెప్పడం లేదంటూ చైర్పర్సన్ ని ప్రశ్నించిన కౌన్సిలర్లు అంటే అధికారులకు లెక్క లేదా అంటూ మండిపాటు. ఇటువంటి పరిస్థితి రానియద్దంటూ అధికారులను హెచ్చరించిన చైర్పర్సన్. తెనాలిలో కన్నుల పండుగగా జరిగిన శ్రీ జగన్నాథుడి రథయాత్ర. రథాన్ని లాగేందుకు తాపత్రయపడ్డ భక్తులను అలరించిన సంగీత, సాంస్కృతిక నృత్యాలు. రథంపై ఉన్న జగన్నాథుని దర్శించుకుని తన్మయత్వం పొందిన అశేష భక్తజనం. జూలై 2వ తేదీ నుండి ప్రభుత్వ పాలనా పథకాల అమలు వంటి విషయాల్ని ఇంటింటికి తెలియజేసే కార్యక్రమం ప్రారంభమవుతోందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గత పాలనకు ఈ పాలనకు తేడాన్ని తెలియజేస్తూ ప్రజల అవగాహన కల్పించనుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను అధిగమించి ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా సామాజిక న్యాయాన్ని చేపట్టిందనేది జూలై 2వ తేదీ నుండి ఇంటింటికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే ప్రజలకు ఏ పథకాలు రాలేదు, ఎందుకు అమలు కాలేదనేది కూడా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. తాను తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో 3వ తేదీ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రగతిని తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, వంగా సాంబిరెడ్డి, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, వసంతం అశోక్, పసుపురెడ్డి త్రిమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 12 నెలల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ 12 నెలల కాలంలో కూటమి నాయకత్వం ఏ రకంగా పరిపాలన చేసింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఆనాడు ఆ విధ్వంసకరమైనటువంటి పాలనలో జరిగినటువంటి నష్టాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి సమన్వయంతో శాంతి భద్రతలను కాపాడుకుంటూ గ్రామ వ్యవస్థల్ని బలపరుచుకుంటూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గుంతల రోడ్లన్నింటినీ పూడ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క అమలు చేసుకుంటూ మాకిచ్చిన 164 సీట్ల గెలుపుకి కారణమైనటువంటి ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని పరిష్కరించాలనే ఈ కార్యక్రమం అని చెప్పి 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రతి మండలంలో కూడా, పట్టణంలో కూడా ప్రారంభమవుతాయి. నేను తిరుపతి ఇన్ఛార్జిగా అవ్వటం వల్ల రేపు, ఎల్లుండి 1, 2 తారీఖుల్లో నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. 3వ తారీఖు నుంచి ఈ 4 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని, సాధ్యమైనంత వరకు కూడా అన్ని ప్రాంతాలని పర్యటిస్తానని, అందరినీ కూడా పరామర్శిస్తానని, అందరితో కూడా కలిసి మాట్లాడటం జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తూ, ఏ రకమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెనాలి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాపై ఉంచిన బాధ్యతకి పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ అందరి దగ్గరికి త్వరలో మిమ్మల్ని కలవబోతున్నటువంటి మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏ అయితే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకి వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా, లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి
కార్యక్రమం అమలు కావట్ల. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే 5 నుంచి 6, 10 మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న ఒక 5 కొల్లిపర్ర ఒక 3 ఇవ్వటం జరిగింది, నిన్నగాక మొన్న. మరి ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి 2,03,274. అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు. కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,518 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ చెక్ నెంబర్స్ కూడా 43,310 రూపాయలు చెక్ నెంబర్ 283166 చెక్ నెంబరు. అదేవిధంగా 1,02,818 రూపాయలు చెక్ నెంబరు 283165. అదేవిధంగా 2,03,274 చెక్ నెంబరు 283172. ఇవన్నీ కూడా 10/6/2025న ఇవ్వటం జరిగింది. ఇక్కడికి 11వ తారీఖున మాకు రావటం జరిగింది. ఈ రోజున మరి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 6 ఆర్జీలు వచ్చినట్లు ఏవో శ్రీధర్ బాబు తెలిపారు. వాటిని అధికారులకు పంపి పరిష్కరించనున్నట్లు ఏవో తెలియజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 6 ఆర్జీలు వచ్చాయి. వీటికి రెవెన్యూకు సంబంధించి 3, మెడికల్కు సంబంధించి 1, పీఆర్కు సంబంధించి 1, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సంబంధించి 1 ఆర్జీ, మొత్తం 6 ఆర్జీలు వచ్చినట్లు ఏవో శ్రీధర్ బాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మిత్ర మేత్ర నాగరాజు నేతృత్వంలో స్థానిక కవిరాజు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగా దోహదపడతాయో అలాగే ఆ మొక్కలు నాటి పెంచడానికి మేత్ర నాగరాజు చేస్తున్న కృషి అభినందనీయమని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక అన్నారు. 18 సంవత్సరాలుగా నిర్విరామంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేత్ర నాగరాజుని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ నాగరాజు శ్వాస ధ్యాస మొక్కలు నాటి వాటిని పెంచడమని అన్నారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటి పెంచారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నాగరాజును అభినందించారు. అంతకుముందు పార్కులో పలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, హార్టికల్చర్ శిఖాపల్లి శేషుబాబు, పాపిరెడ్డి బెల్లంకొండ రామ్మోహన్, డీకే మారుతి, శంకర్, పలువురు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఇక్కడ నాగరాజు గారు అనే వ్యక్తి ఆయన 11 ఏళ్లుగా ఇలాంటి మొక్కలు నాటడం కానివ్వండి, గుళ్ళో కూడా నాటడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. అలానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మనల్ని చెట్లను ఎక్కడైతే మనం నాటుతామో ఈ కలుషితం అనేది చూస్తున్నారు. ఇప్పుడు వెహికల్లే చూడండి, వెహికల్ వెళ్తున్నాయి, ఇలా పొగ ఇలా వాటికి పీల్చుకుంటానా మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఇలాంటి చెట్లు ఉంటానా మనం ఈ రోజున హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అదే అలా చెట్టు తీయాలి. ఈరోజు మన తెనాలి పట్టణంలోని కవిరాజా పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. నాగరాజు గారు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక సంకల్పంతో ఇప్పటికే కొన్ని వేల మొక్కలు నాటామని చెప్పారు. నా వైపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని అభిలాషించే వ్యక్తులందరికీ కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే మొక్క మనం జనరల్గా పెడుతూ ఉంటాం, కానీ దాన్ని సర్వైవ్ చేయాలి, కాపాడాలి దాన్ని. అంటే రెగ్యులర్గా దాన్ని నీళ్లు పోసి దాన్ని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు మరి మనం కవిరాజా పార్కులో కనుక చూస్తే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అసలు ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణం మరి తెనాలి పట్టణంలో ఎప్పుడు రణగొణ ధ్వనులతో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నేను గతంలో అంటే సుమారు ఒక 20 ఏళ్ల క్రితం అబ్జర్వ్ చేస్తే తెనాలి చుట్టుపక్కల అంతా అంటే ఎప్పుడు చెట్లు గ్రీనిష్గా ఉండేది. తెనాలి రావడం భలే ఉత్సాహంగా ఉండేది. మరి అట్లాంటిది సంఘం నందుగల
కవిరాజా పార్కు నందు మొక్కల పరిరక్షణ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నాగరాజు గారు వారి బృందం ఇక్కడ మంచి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. అలాగే మన పార్కుకి ఒక ప్రత్యేకత ఉంది. త్రిపురనేని రామస్వామి గారు అంటే ఆయన మనకు మున్సిపాలిటీలో పురాతన చైర్మన్గా చేశారు. వారికి కవిరాజా అనే బిరుదు కూడా ఉంది వారికి. ఆ కవిరాజా పార్క్ అంటేనే ఆయన ఆ బిరుదు అంకితమై ఆయన ద్వారా ఈ పార్క్ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పురాతన నుంచి ఇది ఒక బరియల్ గ్రౌండ్, దాన్ని మార్చేసి ఈ చుట్టుపక్కల ఎంతోమంది కార్మికులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కార్మికులకు సౌకర్యార్థంగా ఈ పార్కులాగా ఏర్పాటు చేసుకోవటం, అట్టా పిల్లల కోసం పిల్లల సౌకర్యం కూడా దీన్ని డెవలప్ చేసి అనేక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా అభివృద్ధి ప్రాంతంలో చేయడానికి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాది నాగరాజు పేరు. తెనాల్లో నేను గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల చెట్లు 10,000 పైనే చెట్లు నాటాను. ఈరోజు పర్యావరణ భాగంగా మన కవిరాజు పార్కులో చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మేత్ర నాగరాజు గారు గత 18 సంవత్సరాల నుంచి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారంట. అతను ఎక్కడ పచ్చదనం కావాలనుకున్న చోట అక్కడల్లా పార్కులకి గుళ్ళకి అన్నిటికీ వెళ్ళి ఇట్లా మొక్కలు నాటించడం చేసే కార్యక్రమం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు మనకి తెనాలి పట్టణంలోని వార్డుల్లో చేసే గ్యాంగ్ వర్క్, పంట కాలువల పూడికతీత పనులు చేసేటప్పుడు ఎందుకు కౌన్సిలర్లకు తెలియజేయరని, మీకు కౌన్సిలర్లు అంటే లెక్క లేదా, ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇది మంచి పద్ధతి కాదని, మరోసారి అధికారులు ఇలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ సమావేశంలో హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. అజెండాలోని మొదటి అంశం చదవడం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్ అడుసుమెల్లి వెంకటేశ్వరరావు లేచి పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తున్నారు, కానీ ఒక్క పని కూడా కాంట్రాక్టులు ప్రారంభించడం లేదని, అలాంటప్పుడు టెండర్లు పిలవడం దేనికని ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చైర్పర్సన్ తెలిపారు. దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. దీనిపై కూడా కౌన్సిల్లో చర్చ జరిగే విధంగా చూడాలన్నారు. ఇటీవల పట్టణంలోని మంచినీటికి సరఫరాకు సంబంధించిన సమస్యను ఏఈకి తెలియజేశామని, 10 రోజులు దాటినా దానిపై అధికారులు స్పందించలేదని, దీంతో నా సొంత డబ్బుతో పని చేయించానంటూ వైఎస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో కుర్చీ ముందు కారుపై వైఎస్ చైర్మన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ ఏఈ సూరిబాబును మందలించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని సూచించారు. ఇప్పుడు ప్రతిదీ కూడా మున్సిపాలిటీ కౌన్సిల్కి వచ్చేటప్పటికి చెప్పకుండానే ఇప్పుడు కమిషనర్ పరిధిలో కానీ లేదా ఇంకో పరిధిలో కానీ చేయడం మంచిదే అధ్యక్ష. కానీ కౌన్సిల్ ఉన్నప్పుడు కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అధ్యక్ష? ఎవరైనా ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఏంటంటే ఎవరు లెక్కలంగా చేస్తున్నారు, అక్కడ కౌన్సిలర్ని విస్మరిస్తారా? ఇప్పుడు ఎవరో లెక్కిస్తే పబ్లిక్ లో చాలా మంది కూడా మాకు వచ్చి ఆల్రెడీ అడుగుతా ఉంటే పెట్టిస్తాం అంటే మాకు తెలియకుండా జరిగిపోతా ఉంది. మేము 10 మంది చెప్పుకోవాలా? ఇప్పుడు వార్డుకు సంబంధించి ఏదన్నా మంచిగానే చెడుగానే ఇప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు కౌన్సిలర్కి ప్రధాన పాత్ర ఉంటుంది అధ్యక్ష. ఆ ఏరియా పబ్లిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి మేము గెలిపించినందుకు మరి ఆ వార్డుకు సంబంధించి ప్రతి అభివృద్ధి పనులు కూడా మరి మేము అందరం కూడా మరి పబ్లిక్ సంబంధించి ఏ పని చేసి పెట్టాల్సిన బాధ్యత మాకుంది. మరి మాకు తెలియకుండా షెడ్యూల్కి సంబంధించి ఆ షెడ్యూల్ పైగా అధ్యక్ష నేను చెప్పేది షిఫ్ట్ తీసేది గతకాలంలో ఇంజనీరింగ్ సెక్షన్ వారి ద్వారా ఎవరు చేశారు అధ్యక్ష? ఇప్పుడు మా కనీసం కౌన్సిల్ తెలియపరచాల్సింది ఎవరు చెప్పండి. మీరు చెప్పేది మామూలు అది కాదు అధ్యక్ష. మాకు మీ ద్వారా కమిషనర్ అంటున్నాం, మాకు కావాల్సింది పంట కాలంలో ఎవరు చేస్తున్నాం. దానికి సంబంధించి ఏ వార్డులో ఒక ఇంటిమేషన్ ఇస్తే మేము చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. మరి పబ్లిక్ మేమేం చెబుతాం? పబ్లిక్ మమ్మల్ని అడిగినప్పుడు మేమేం సమాధానం కొన్ని అత్యవసరమైన చేసుకుంటా దశ. అది ఇది పబ్లిక్ సంబంధించింది. ఆల్రెడీ పంట కాలంలో లేకపోతే ఇంకో కాలంలో మాకు తెలియకుండానే మీరు ఆల్రెడీ మీ సొంతంగా మీరు చేసేసుకుంటే కౌన్సిల్ ఉందా లేదా? మేము జవాబుదారీ అవునా కాదా? పబ్లిక్ మేము అడిగినప్పుడు మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మరి మాకు తెలియకుండానే ఎలా చేస్తారు అధ్యక్ష? మీకు అధికారాలు ఎవరు ఇప్పుడు ఎంతవరకు ఉందో చెప్పండి. కౌన్సిల్ ఆ వార్డులో నగర దీపిక కానీ లేకపోతే సచివాలయం సిబ్బంది శానిటేషన్ సెక్షన్ కానీ ఎవరు ఉంటారా? ఉపయోగం లేదు. ఆ వర్కర్ ఏ విధంగా పనిచేస్తున్నారో నేను ప్రతిరోజు తదాగా నేను చూస్తున్నా. ఆ రోడ్డు మీద నేను మాట్లాడిన పద్ధతి కాదని నేను వదిలేస్తున్నా. మరి అది పెట్టి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోకపోతే మటుకు 40 మంది 80 మంది పెట్టడం ఉపయోగం లేదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పుకోవడం బట్టి సిగ్గు చెట్టు నాకు ఇక్కడ
వాటర్ సెక్షన్ అతన్ని మన ఏఈని ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. రమ్మంటే పలానా చోట రమ్మని చెప్పాను మేడం. కనీసం రాదా, ఇప్పుడు వస్తున్నాను మరుసటి రోజు వస్తానని చెప్పాడు. అతను రాదా, వారం తర్వాత చేస్తే కూడా సమాధానం లేదు. మరి వాటర్ సెక్షన్ డివిజన్లో మరి ఏఈ ఆయన గుంటూరు నుంచి వస్తారంటే ఆయన ఎవరు? గుంటూరు నుంచి వచ్చేది ఎవరు? వాటర్ డివిజన్. నేను ఫోన్ చేశాను మేడం. అంటే ఈ కౌన్సిల్ నువ్వు చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. వైస్ చైర్మన్ ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ లేదు మేడం, కనీసం రెస్పాన్స్. మేము కారు మీద పేరేసుకుంటానికి ఇక్కడ బోర్డు పెట్టుకుంటానికి తప్ప అతను చేయండి లేదు మేడం. కనీసం రెస్పాన్స్ లేదు మేడం. వచ్చి చూసేది వెళ్ళలేదు మేడం. నా వార్డు వెళ్ళలేదు మేడం. ఆ రోజు నేను యాక్చువల్గా లేదు అన్నాను మేడం. యాక్చువల్ మా వాట్సాప్ మేడం 10 days నేను వర్కర్ పిలిపించి నేను చేయించా. దేని మేడం బోర్డు పెట్టుకుంటాక వైస్ చైర్మన్, లేదా కాదు బోర్డు చేసుకుంటాక నేను వైస్ చైర్మన్. ఇదే విధంగా మరోసారి వైస్ చైర్పర్సన్ తోట నాగవేణి మాట్లాడుతూ 40 వార్డులో మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించిన సమయంలో 2 అభివృద్ధి పనులు చేయాలని అధికారులను ఆదేశించారని, వాటిని కూడా ఇప్పటివరకు ప్రారంభించలేదని వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎటు వైస్ చైర్మన్లు అంటే విలువ లేదు, కనీసం మంత్రి ఆదేశాలకు కూడా విలువ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. తన వార్డులో ఇప్పటివరకు ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని, వెంటనే చేయించే విధంగా చూడాలని చైర్పర్సన్ కోరారు. అలాగే పలువురు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలు ప్రస్తావించి వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. అజెండాలో నిన్న 24 అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. అంతకుముందు చైర్పర్సన్ ప్యానెల్ని 4వ తరగతి ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ప్యానెల్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్ ఫైనల్ను తాడిబెని రామయ్య, దేశు యుగంధర్, కుర్రా యశోద, రమవత్, కొమరబత్తిని జయపాల్ ఉండగా 4వ తరగతి ఉద్యోగస్తుల ప్యానెల్కు కౌన్సిలర్లు షేక్ మహబూబ్ బాషా అలియాస్ దుబాయ్ బాబు, ఆవుల వెంకట కోటయ్య, అన్నం పిన్నారావులు ఉన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతిరావు, ఎంఈ శ్రీకాంత్, మేనేజర్ విల్సన్ జయకర్, ఆర్వో రాంప్రసాద్, ఏసీపీ శివనారాయణ, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 24 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే కొన్ని ప్యానల్, చైర్మన్ ప్యానల్ గారు, ఉద్యోగ ప్యానల్, ఇలా కొంతమందిని చైర్మన్ ప్యానల్ వచ్చేసి 4 సభ్యులు తీసుకోవడం జరిగింది. అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చి 3 తీసుకోవడం జరిగింది. అలా దీనికి సంబంధించిన వివరాలు 25వ వార్డులోకి వచ్చేసి రామయ్య గారు, 20వ వార్డు వచ్చేసి యుగంధర గారు, అలానే 12వ వార్డు వచ్చి యశోద, 30వ వార్డు వచ్చి జైపాల్. అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చేసి దుబాయ్ బాబు గారు 22వ వార్డు, ఆవుల కోటయ్య 3వ వార్డు, అన్న పిన్నారావు గారు 17వ వార్డు. ఈ కమిటీ నెంబర్లుగా వేయడం జరిగింది. అలానే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో మరింత మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఖరీఫ్ సీజన్లో సాగునీరు సరఫరా సజావుగా సాగేందుకు గాను ఇరిగేషన్ శాఖ అధికారులు పడమర ప్రధాన కాలువలోని సిల్ట్ తీసి రోడ్డుపైనే ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ దాఖలు చేసింది. వెంటనే రోడ్డుపై వేసిన సిల్ట్ను తొలగించాలని కోరింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ తెనాలి పట్టణంలో ఉన్న 3 కాల్వల్లోని పడమర వైపునున్న ప్రధాన కాల్వలోని సిల్ట్ తీసి రోడ్డుపై వేశారు. బీఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం రైల్వే గేట్ వరకు టన్నుల కొద్దీ మట్టి వ్యర్థాలు కట్ట మీద వేసి ఉంచడంతో ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చారు. దీన్ని ఇరిగేషన్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని, సిల్ట్ను తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని వారు ఆర్జీలో కోరారు. ఆర్జీ ఇచ్చిన వారిలో ప్రెసిడెంట్ దర్శి శివ కోటేశ్వరరావు, అబ్దుల్ అరీఫ్, కొమ్ము అబ్రహీం లింకన్, సాతులూరి రాజేష్, కొల్లిపర్ బాబు ప్రసాద్ ఉన్నారు. 3 అంశాలు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారి దృష్టికి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఒకటి, అసలే ఇరుకైనటువంటి రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది, ప్రమాదాలు జరిగేటువంటి దాన్ని ఈ మెటీరియల్, ఈ సిల్ట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది. రెండవది, ఆ మురికి మడ్డి మశానంతో ఉండటం వలన అనారోగ్యం, అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. మూడవది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఉన్న సమస్యలను పరిష్కారం చేయకపోగా ప్రజలకు 3 రకాలైనటువంటి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు.
ఇది చాలా బాధ్యతారాహిత్యం. వెంటనే స్పందించి మీరు పని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే అన్నీ ఆలోచించుకొని చేయండి. ఒకటి సిల్టు తీయటము, తీసిన దాన్ని వెంటనే ఏదో వెహికల్లో వేసుకోవటం, వెహికల్ తీసుకుపోయి బయట డంప్ చేయటం అట్లా ఉండాలి తప్పనిచ్చి మీరే పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేసి పబ్లిక్ హెల్త్ పాడు చేసి పబ్లిక్కి అనారోగ్యకరమైన అపాయకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే అన్సేఫ్ కండిషన్ మీరే తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది? చాలా సీరియస్ మ్యాటరు. అందుకని కన్సర్న్ అధికారుల కన్నా కూడా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారు వారికి ఉండేటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఇమీడియట్గా ప్రజారోగ్యాన్ని కాపాడాలా, ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి. తెనాలి ఈ 3 కాలువల దగ్గర పడమర వైపు కాలువలో స్టిల్ట్ తీశారు. టన్నుల కొద్దీ తీసి ఆ రోడ్డు మీద వేశారు. విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేశారు. అది వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది. ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి. కొంత ఏమో రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం. రాత్రిపూట కనపడక తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది. దాని మూలకనే చాలామంది పడిపోతున్నారు. 15 రోజులైంది ఇంతవరకు. అది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారో ఇరిగేషన్ వాళ్ళు తీస్తారో ఎవరో తెలియదు, తీయలేదు. దాన్ని తీయించాల్సిందిగా ఆర్డీఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ తెనాలి 3 కాలువలు ఉంటే పడమర వైపు కాలువ స్పెషల్లీ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు. ఇది ఎవరు చేశారో అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు. మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద. దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరుకుపోతుంది. ప్లస్ ఈ ఫోటో చూస్తే మీరు ఇక్కడ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా. ప్రజలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం అండి. వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం జనాల్లో. ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్డు ఇదంతా చెత్త రోడ్డు మీదకి వచ్చేసిద్ది. దీనివల్ల ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మేము కోరేది ఏంటంటే ఈ స్టిల్ట్ ఎవరైతే తీశారో వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఈ స్టిల్ట్ మొత్తం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్గా మొత్తం క్లీన్ చేయొచ్చని చెప్పి మేము ఇక్కడ వినతిపత్రం అందజేయడం జరిగిందండి. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణతో కళ్లకు గంతలు కట్టుకుని పోలీసు సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ఆర్ నాగరాజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్జీను అందించారు. వీటి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని ఆ ఆర్జీలో విజ్ఞప్తి చేశారు. గాంధీ వేషధారణలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి కళ్లకు గంతలు కట్టుకుని వచ్చిన గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ నాగరాజు 1996లో ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 19 సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు, అలాగే పోలీస్ డైరెక్టర్ జనరల్ నియామకం, కనీస పదవీకాలం, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు, అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, నేషనల్ సెక్యూరిటీ కమిషన్ దర్యాప్తు, శాంతి భద్రతల విభజన వంటివి దాంట్లో ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆర్జీలో కోరినట్లు ఆయన తెలిపారు. వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? 1996లో ప్రకాష్ సింగ్ అని చెప్పి ఒక డీజీపీగా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు సుప్రీంకోర్టులో వేశారు. దాని మీద 10 సంవత్సరాల తర్వాత 2006లో తీర్పు ప్రకటించారు. దానిలో 7 ఆదేశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటికీ ఆ బిల్ వేసి 29 సంవత్సరాలు, న్యాయమూర్తి ఆ తీర్పునిచ్చి 19 సంవత్సరాలు, కానీ ఇంతవరకు 100% దాన్ని అమలుపరచలేదు. కారణం ఇది ప్రజలకి ప్రజాస్వామ్యానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్న ప్రభుత్వాల పాలనా విధానం జరుగుతుంది. దీని నుంచి ఆ రోజు గాంధీ గారు, అంబేద్కర్ గారు ఆయన లేకుంటే, ఆయన త్యాగాలు లేకుంటే స్వతంత్రం దక్కేది కాదు. ఈయన త్యాగాలు లేకుంటే మనకి రాజ్యాంగం దక్కేది కాదు. ఆ రాజ్యాంగాన్ని, ఆ స్వేచ్ఛా స్వతంత్రాలని ఈరోజు బస్టు పట్టిస్తున్నారు. ప్రజలకైతే రక్షణ లేదు. పోలీస్ అయితే ఎవరికి పనిచేస్తుంది? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి బానిసగా పనిచేస్తుంది. వాళ్ళ చెప్పు చేతుల కింద ఉన్నంత వరకు
పోలీస్ని మనం ఏమని ప్రయోజనం లేదు. మనం పోలీస్కి రైట్స్ని ఇప్పిస్తే పోలీస్ అప్పుడు తప్పు చేస్తే మనం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి మండలం నుండి పలువురు పేద సమస్యలపై ఆర్జీలు అందించారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో ఎక్కువగా రేషన్ కార్డులు రిలేటెడ్ కు సంబంధించినవి 5 ఉన్నాయని, అలాగే సర్వేకి సంబంధించినవి 3, ల్యాండ్ డిస్ప్యూట్స్ కు సంబంధించి 2, పంచాయతీకి సంబంధించి 1 ఆర్జీ వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు పరంపనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 11 అర్జీలు అందినాయి. అందులో 5 రేషన్ కార్డ్ రిలేటెడ్గా అంటే స్ప్లిట్టింగ్, అలాగే డిలీషన్ కోసం తదితర వివరాలతో కూడిన ఒక 5 అర్జీలు అందినాయి. అట్లాగే ఒక 3 సర్వేకి సంబంధించి వచ్చాయి, ఒక 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి వచ్చాయి. అట్లా కాకుండా అదర్ డిపార్ట్మెంట్ది కూడా ఒకటి వచ్చింది. పంచాయతీరాజ్ ఊర చెరువుకి సంబంధించి కట్టివరంలో బండ్ ఏర్పాటు చేయమని అడిగున్నారు. ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినాయి, అలాగే సర్వే రిలేటెడ్ వచ్చినాయి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పంపిస్తాం. నిర్ణీత సమయంలో ఈ అర్జీలన్నీ పరిష్కరిస్తాం. ప్రజలకి మరింతగా అధికారుల దగ్గర ఇలా చూస్తాం. ప్రస్తుత సమాజంలో రోజురోజుకి మద్యం, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత చెడు మార్గాలకు అలవాటు పడకుండా క్రైమ్కు దగ్గరగా కాకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డి అడిక్షన్ మాదక ద్రవ్యాల వ్యసనాపరుల నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ప్రెసిడెంట్ కేసీ బసవయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించారు. నేడు సొసైటీలో మాదక ద్రవ్యాల వినియోగం, మద్యం అలవాట్లకు ఎక్కువగా యువత బానిసలవడంతో క్రైమ్ పెరుగుతుందని, అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అధ్యక్షుడు న్యాయవాది కేసీ బసవయ్య అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు తీసుకున్న వారి బారిన పడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నేర తీవ్రత స్వల్పంగా ఉండడంతో పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఈ వినతి పత్రంలో తెలియజేశారు. ఇటువంటి కట్టడి చేయడానికి ఆసుపత్రుల్లో మాదక ద్రవ్యాల వ్యసనపరుల నియంత్రణ విభాగం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు కె వినోద్ కుమార్ కూడా ఉన్నారు. సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అంటే యువత మద్యానికి మరియు మాదక ద్రవ్యాలకి బానిసలై పెడదారిన పడుతున్నారు. వీటికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకి బానిసయ్యి గ్యాంగ్ రేపులు, హత్యలు, దారిదోపిడీలు చేస్తున్న క్రమంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం చూసి వారు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పి ఉన్నారు. తెనాలి పట్టణంలో సాధారణంగా జరిగే పారిశుద్ధ్య నిర్వహణే కాక ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్, డ్రైనేజీ, ప్రధాన కాల్వల్లో పూడికతీత పనులను చేపడుతున్న పురపాలక సంఘం సోమవారం 8-9 వార్డులు నిర్వహించింది. ఈ శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ ప్రత్యేకంగా పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని 8-9 వార్డుల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ పనుల్ని, అలాగే డ్రైనేజీ, ప్రధాన కాల్వలో పూడికతీత పనులను చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ పరిశీలన చేశారు. కాల్వల వెంబడి పిచ్చి మొక్కలు పెరగడానికి గమనించిన చైర్పర్సన్ అప్పటికప్పుడే మొక్కలను తొలగించే చర్యలు తీసుకున్నారు. అంతేకాక శానిటేషన్ సిబ్బందికి పారిశుద్ధ్య నిర్వహణలో తగు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ సిల్ట్ అనేది కలవట్ల కింద కాలువల్లో ఉంటే అదంతా గ్యాంగ్ వర్క్ పెట్టి అది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇళ్ల స్థలాల్లో చెట్లు, పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి అది పక్కన వాళ్ళు పాములు అవి వస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కనుక్కొని వాటిని 2 రోజులు టైం పెట్టాం. అది స్థలంగాల్లో ఎవరెవరు కనుక్కొని అది క్లీన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఈ స్థలాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లీన్ చేయించుకుంటే బాగుంటుందండి. లేదా మున్సిపాలిటీ మేము క్లీన్ చేయించి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ పక్కన వాళ్ళు మీ ఏదో ప్లాట్లు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు పాములు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజున వర్షాకాలం కాబట్టి అవి ఊరికనే పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. మా హ్యాండ్వేర్లోకి వచ్చిందనుకో అది మీకు ఇబ్బంది అయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది కోరుకుంటున్నాను. అలానే
తెనాలిలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత అద్భుతంగా జరిగింది. స్థానిక శివాజీ చౌక్ నుండి ప్రారంభమైన ఈ రథయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మూలవరుల్ని దర్శించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో తెనాలి పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా రథయాత్ర జరిగింది. నిత్యం పూజలు అందుకునే శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల మూలవరుల్ని రథం మీద ఉన్న వారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. హరే రామ హరే కృష్ణ అంటూ సాగే ఈ సంకీర్తనలో భక్తులు కూడా భాగస్వాములయ్యారు. శ్రీ జగన్నాథుని రథం లాగేందుకు భక్తులు ఉత్సాహపడ్డారు. రథయాత్ర ప్రారంభానికి ముందు భరతనాట్యం, కూచిపూడి నృత్యం నిర్వహించారు. అలాగే సాంప్రదాయ సన్నాయి మంగళ వాయిద్యాల మేళం, పెద్ద ఎత్తున కోలాటం, కేరళ సంగీతం, నృత్యాల వంటి కమనీయమైన భక్తి సంగీత స్వరాలు, నాట్యాలు కన్నుల పండుగగా జరిగాయి. శివాజీ చౌక్ నుండి సాగిన ఈ రథయాత్ర గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు, గంగానమ్మ గుడి మెయిన్ రోడ్ మీదుగా గాంధీ చౌక్ చేరుకొని బోస్ రోడ్డు మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర కొనసాగింది. ఈ రథయాత్ర సాగిన దారి పొడవున భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు. జగన్నాథ స్వామి రథయాత్ర ఇస్కాన్ తెనాలి తరఫున ఈరోజు మన తెనాలి నగరంలో మనం చాలా వైభవంగా, చాలా ఘనంగా ఈరోజు మనం చేస్తున్నాము. ఈ జగన్నాథపురిలో జరిగినటువంటి రథయాత్ర ఈరోజు మన పురవీధుల్లో జరుగుతుంది. జగన్నాథ స్వామి శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి మనకి దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ రథయాత్ర యొక్క ఈరోజు మన భారతదేశంలో ఈ రథయాత్ర 800 నగరాల్లో జరుగుతుంది. మన తెనాల్లో కూడా ఈ రథయాత్ర చాలా మహోత్సవంగా చేస్తున్నాము. కాబట్టి అందరూ వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. హరే కృష్ణ. తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి పతిని రాజక సంఘీయులు ఘనంగా సత్కరించారు. ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న లక్ష్మీపతి కమిషనర్గా జూన్ 19వ తేదీ నుండి పూర్తిస్థాయి విధులు నిర్వర్తిస్తున్నారు. తెనాలి కమిషనర్ వి మహాలక్ష్మి పతిని రాజక సంఘీయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలోను అలాగే సంక్షేమం అందించే దానిలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. కమిషనర్ వి మహాలక్ష్మి పతిని ఆదర్శంగా తీసుకుని రాజక సంఘీయులు అభివృద్ధి చెందాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో మునిపల్లి ప్రసాదరావు, మునిపల్లి శంకర్, మునిపల్లి దుర్గా ప్రసాద్, వెంకట్ రఘునాథరావు, కామేశ్వరరావు, రామకృష్ణ, చంటి, రాంబాబు, శ్రీకాంత్, సత్యనారాయణ, రామారావు, సాంబశివరావులు ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వివిధ అంశాలపై చక్కటి వాతావరణంలో అందరూ చర్చించి మాకు కౌన్సిలర్స్ కూడా తగు సూచనలు చేసి వారికి కావాల్సినటువంటి అభివృద్ధిపై సమీక్షించారు. దానికి చాలా అభినందనీయం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలను కూడా మరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు పట్టణ అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఏం కావాలి, ఏ విషయమైనా ఆయన చెప్పింది వెంటనే చేయాలనే ఆంక్షతో మున్సిపల్ ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి మాకు ఆయన అండదండలు ఉన్నందుకు ముందు ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు తెనాల్లో నా మిత్రులు మరియు నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ కార్యాలయంలో నన్ను అభినందించారు. వారికి ప్రత్యేకంగా పేరు పేరున కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపటి నుంచి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, మిగతా అంశాల్లో కానీ చాలా త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం కోసం మా వంతు మేమందరం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం. వెంటనే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానండి. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రజలను, మా మున్సిపల్ పురపాలక సంఘ సభ్యులను, ప్రముఖులను అందరూ కూడా ఈ విషయంలో సహకరించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.
ఈ రోజున తెనాలి మున్సిపాలిటీలో మా మిత్రుడు మా కమ్యూనిటీ తరఫున మా చిరకాల వాంఛ అయినటువంటి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మా లక్ష్మీపతి అంచెలంచెలుగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రావటం అనేది మా కమ్యూనిటీకి చాలా గర్వకారణం. ఇది మా తెనాలి మున్సిపాలిటీకి రెండో కమిషనర్గా ఇక్కడ రావటం జరిగింది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అందువలన ఈ రోజున మా కమ్యూనిటీ తరఫున మా లక్ష్మీపతిని చిరు సత్కారం మా దళిత వర్గాల తరఫున బలహీన వర్గాల తరఫున ఈ స్థాయికి రావటం అనేది మాకు చాలా సంతోషం ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఒక చిన్న చిరు సత్కారం చేయడానికి ఈ రోజున వచ్చి కలవటం జరిగింది. తెనాలి మున్సిపల్ కమిషనర్గా నియమితులైన గౌరవనీయులు రజక జాతి ముద్దుబిడ్డ శ్రీ లక్ష్మీపతి గారు ఈ రోజున గ్రేడ్ 1 తెనాలి మున్సిపాలిటీకి కమిషనర్గా అవటం మా రజక కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన రజక జాతి సోదరీమణులు, విద్యార్థులు, యువత మన లక్ష్మీపతి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు అభ్యసించి మరిన్ని ఉన్నత పదవులు పొందే విధంగా ఒక ట్రేడ్ మార్క్ని గుర్తు చేసుకునే విధంగా ఈ రోజున మన కులంలో లక్ష్మీపతి గారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ కలియుగ వెంకటేశ్వరుడు మా లక్ష్మీపతి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆశీస్సులు వారి కుటుంబానికి ఇవ్వాలని, మున్ముందు మరిన్నతమైన పదవులు అధిరోహించాలని మా రజక కమ్యూనిటీ తరఫున కోరుకుంటూ లక్ష్మీపతి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో యోగా సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య, కుమారుడు వెంకటనంద కిషోర్ బేబీ గంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను వజ్రాల రామలింగాచారి వారికి తెలిపారు. స్థానిక మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య, సుశీల దేవి దంపతుల కుమారుడు వెంకటనంద కిషోర్ బేబీ గంగా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలో వయోవృద్ధుల మధ్య వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని వజ్రాల రామలింగాచారి అన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దాబత్తిన రమణయ్య, పిచ్చయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవ అని ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. కనికంటే పిచ్చయ్య మాస్టారు అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమం చేస్తూ తరిస్తున్నారు. అదేవిధంగా వారి కుమారుడు, కోడలు ఈరోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా గాంధీ ఆశ్రమానికి ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు. ఆయురారోగ్య ఐశ్వర్యంతో వారు తొలతోగాలని శ్రీ మహాత్మా గాంధీని, మాతా కస్తూర్బా గాంధీని స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య మాస్టర్ గారు, సుశీలాదేవి గారు కుమారుడు కన్నెగంటి వెంకటనంద కిషోరు, కోడలు కన్నెగంటి బేబీ గంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పిచ్చయ్య మాస్టర్ గారు గత 20 సంవత్సరాల నుంచి స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వటము, బల్లలు ఇవ్వటము, పుస్తకాలు ఇవ్వటము, వృద్ధులకి దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేయటం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని వాళ్ళ కుమారుడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్జీల జోరు, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలకు 17 ఆర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. 2వ తేదీ నుండి ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని తెలియజేస్తామంటూ వెల్లడి. పట్టణంలో జరిగే సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ సమాచారాన్ని కౌన్సిలర్లకు ఎందుకు చెప్పడం లేదంటూ చైర్పర్సన్ ని ప్రశ్నించిన కౌన్సిలర్లు అంటే అధికారులకు లెక్క లేదా అంటూ మండిపాటు. ఇటువంటి పరిస్థితి రానియొద్దంటూ అధికారులను హెచ్చరించిన చైర్పర్సన్.
తెనాలిలో కన్నుల పండుగగా జరిగిన శ్రీ జగన్నాథుడి రథయాత్ర. రథాన్ని లాగేందుకు తాపత్రయపడ్డ భక్తులను అలరించిన సంగీత సాంస్కృతిక నృత్యాలు, రథంపై ఉన్న జగన్నాథుని దర్శించుకుని తన్మయత్వం పొందిన అశేష భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.